హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొంతమంది నన్ను డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఎలా తయారు చేస్తారో ఒకసారి చూపించమని అడిగారు. సో నేను వాళ్ళ కోసం ఈరోజు డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో ఒకసారి చూపిస్తున్నాను. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 3 వాల్నట్స్ వేసుకున్నాను. నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ 1 స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి డ్రై అంజీర్ 1 వేసుకున్నాను, కావాలంటే 2 కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ పంకిన్ సీడ్స్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. అన్నీ నేను 1 స్పూనే తీసుకుంటున్నానండి, ఎక్కువ తీసుకోవట్లేదు. నెక్స్ట్ వచ్చి పిస్తా, ఇది కూడా 1 స్పూన్ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే 2 స్పూన్స్ వేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడం వల్ల క్యాలరీస్ ఎక్కువ అయిపోతాయండి. సో దానివల్ల వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే నేను 1 స్పూన్ మాత్రమే తీసుకుంటున్నా. నెక్స్ట్ దీంట్లో బాదం వేసుకుంటున్నానండి, 1 స్పూను, అంటే ఒక 6 పీసెస్ వచ్చేలా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఎల్లో అండ్ బ్లాక్ కిస్మిస్, డ్రై గ్రేప్స్ వేసుకుంటున్నాను. స్వీట్నెస్ కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు, నేను 1 స్పూన్ మాత్రమే వేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులో వాటర్ మెలన్ సీడ్స్ 1 స్పూను, కీరా ఫ్రూట్ ఉంటుంది కదండి, దాని సీడ్స్ కూడా 1 స్పూన్ ఇందులో వేసుకున్నాను. నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ హెల్త్కి చాలా మంచిది. మనం తినే ఫుడ్లో డైలీ డ్రై ఫ్రూట్స్ ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే చియా సీడ్స్ కూడా 1 స్పూన్ వేసుకున్నాను. మీరు కూడా డైలీ డ్రై ఫ్రూట్స్ తినేలాగా ట్రై చేయండి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఓన్లీ హెల్త్కే కాదండి, స్కిన్కి, హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది. మన స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ని కూడా చాలా తగ్గిస్తుంది. ఈ డ్రై ఫ్రూట్స్ పైన డస్ట్ ఉండొచ్చండి, సో బాగా క్లీన్ చేసుకొని 1 అవర్ నానబెట్టి తర్వాత మిల్క్ షేక్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాం కదా, ఇందులో వాటర్ పోసుకొని 1 అవర్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వాటర్ తీసేసి దాన్ని మిక్సీలో వేసుకుంటున్నానండి. డ్రై ఫ్రూట్స్ వాటర్లో నానడం వల్ల పైన ఉన్న డస్ట్ అంతా పోతుందండి. సో క్లీన్ చేసిన డ్రై ఫ్రూట్స్ని మిక్సీలో వేసుకొని నెక్స్ట్ ఇందులోనే మిల్క్ 1 గ్లాస్ వేసుకుంటున్నాను. మీకు స్వీట్నెస్ కావాలనుకుంటే ఇందులోనే బనానా వేసుకోవచ్చు, లేదంటే యాపిల్ కూడా వేసుకోవచ్చు. ఇందులో నేను డేట్స్ 2 వేసుకుంటున్నాను. వీటన్నిటిని మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని 1 గ్లాస్లో తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ తాగుతున్నప్పుడు క్రంచీగా అనిపించాలనుకుంటే క్రష్ చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది హై ప్రోటీన్ మిల్క్ షేక్ అండి, ఇది వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది. స్వీట్నెస్ కావాలనుకుంటే హనీ కూడా వేసుకోవచ్చు, నేను లైట్గా హనీ వేసుకుంటున్నాను. డైలీ నేను మార్నింగ్ హై ప్రోటీన్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేకే తాగుతానండి, బ్రేక్ఫాస్ట్ అంటే ఏమీ తినను. డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ హై క్యాలరీస్ అండి. 1 గ్లాసు డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తాగితే చాలు, స్టమక్ ఫుల్ అయిపోతుంది, బ్రేక్ఫాస్ట్ తినకపోయినా పర్లేదు. డైలీ నేను డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేకే తాగుతానండి, ఇంకేం తినను. ఇది హై ప్రోటీన్ అండ్ హై క్యాలరీస్ అండ్ ఎనర్జెటిక్ డ్రింక్. స్కిన్ గ్లోగా ఉండడానికి అండ్ హెయిర్ లాస్ అవ్వకూడదు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి అండ్ హెల్త్ ఇష్యూస్ ఉండకూడదు అనుకుంటే హెల్తీ డ్రింక్ని ట్రై చేయండి. వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే కావాలంటే ఇంకా ఎక్స్ట్రాగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని తాగొచ్చు. డైలీ డ్రై ఫ్రూట్స్ని డైరెక్ట్గా తినలేము కాబట్టి ఇలా డ్రై ఫ్రూట్స్ని మిల్క్ షేక్ లాగా చేసుకొని తింటే డైలీ హెల్తీగా ఉండొచ్చు అండ్ బ్యూటీగా కూడా ఉండొచ్చు.